వెల్కమ్ టు కావేస్ మీడియా. నేను మీరు రవిచందర్. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర స్టార్ట్ అయింది. వారాహి యాత్ర స్టార్ట్ అయిందంటే ఏపీలో రాజకీయాలు చాలా వేడిగా జరుగుతూ ఉంటాయి. చాలా కాంట్రవర్సీ జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ఏ రోజైనా వారాహి యాత్ర స్టార్ట్ చేశారంటే అడుగడుగున ఆంక్షలు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గం పిఠాపురంలో వారాహి యాత్ర స్టార్ట్ చేశారు. ఈ వారాహి యాత్ర 4 రోజులు ఉండబోతుంది. కానీ అడుగడుగున ఆంక్షలు. ప్రతి ఒక్కరు ఏమంటున్నా అంటే జగన్ గారు భయపడుతున్నారు. అంటే అవును, జగన్ గారు భయపడుతున్నారు. ఎందుకు అంటే జగన్ గారు బస్సు యాత్ర చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు తను ఒక యాత్ర చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి యాత్ర చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వారాహికి పర్మిషన్ లేదట. లోకల్గా ఉన్న పోలీస్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అదేంటో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఇంతకుముందు చేశారు, కానీ ఇప్పుడు మాత్రం వారాహి యాత్ర పర్మిషన్ లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గుడికి వెళ్దామన్నా కూడా గుడికి పోనివ్వట్లేదు. మామూలుగా వచ్చి గుడికి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ర్యాలీలాగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో పాల్గొనాలనేది తన షెడ్యూల్. కాకపోతే ఏంటంటే ఈరోజు 12:30కే గుడి క్లోజ్ చేశారు. ప్రతిరోజు 1 వరకు ఉండే గుడి ఈరోజు 12:30 క్లోజ్ చేశారు. అక్కడే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ మొత్తం కింద మీద అయిపోయిందని మనం చెప్పుకోవాలి. అలాగే అక్కడ నుంచి వారాహి యాత్ర ఉంది. వారాహి యాత్రలో పిఠాపురంలో 4 రోజులు ఉండబోతున్నారు. 38th, 31st and 1st, 2nd ఉండబోతుంది. బట్ వారాహి యాత్రకి పర్మిషన్ ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వేరే వాహనం చూసుకొని దాని మీద ప్రచారం చేసుకోవాలని వాళ్ళే సూచిస్తున్నారు. ఆల్రెడీ వేరే వెహికల్ కూడా రెడీ అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఈ ఆంక్షలు? జగన్ గారు బస్సు యాత్ర చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ ఒకటి చేశారు, ఈవినింగ్ ఒక యాత్ర చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చేసుకోనికి ఛాన్స్ లేదు. బట్ దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే జగన్ గారు, జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని అంచాలని చూస్తున్నారు. బట్ అది జరిగే పని కాదు. ఆల్రెడీ పిఠాపురంలో జనసేన వాళ్ళు మంచి జోష్లో ఉన్నారు. అక్కడ సర్వే ఏం చెప్తుందంటే కంపల్సరీ 1,00,000 మెజారిటీ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్తున్నారు. ఇది చూసి జగన్ భయపడి పవన్ కళ్యాణ్ అంచాలని చూస్తున్నారని చెప్పేసి జన సైనికులు అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. బట్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత అంచాలనుకున్నా అంత పైకి ఎదుగుతాడు అని చెప్పేసి జనసేన వాళ్ళు అంటున్నారు. ఈ 4 రోజులు ఏమవుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నార్మల్ వెహికల్ పైన మనకి సభ ఉంది. ఇంకా 4 రోజులు ఉంది. 4 రోజుల్లో ఎలాంటి కొత్త కండిషన్స్ వస్తాయో వేచి చూడాలి.